सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధువులారా, మనం ఈరోజు తత్వబోధలో 7వ లెక్చర్ చూడబోతున్నాం. వాసుదేవేంద్ర యోగేంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధో విధీయతే. తత్వబోధ మొదటి భాగంలో ఆత్మజ్ఞానమునకు అర్హత అనగా జ్ఞాన యోగ్యత ప్రాప్తి గురించి మనకి శంకరాచార్య వివరించారు. ఇప్పుడు రెండవ భాగంలో తత్వబోధ గురించి చెప్తున్నారు. తత్వము అంటే నా స్వస్వరూపము, నా అసలు స్వరూపము, నా రియల్ నేచర్. బోధ అంటే జ్ఞానము. తత్వబోధ అంటే నా రియల్ నేచర్ గురించిన జ్ఞానము, అంటే సెల్ఫ్ నాలెడ్జ్, అంటే ఆత్మ జ్ఞానము. ఈ ఆత్మజ్ఞానం పొందాలంటే మనకు అర్హత కావాలి, 4 క్వాలిఫికేషన్స్ కావాలి. అవేంటో చూసాం. ఇప్పుడు మన అర్హత పొందిన తర్వాత చెప్పబోతున్నారు, తత్వబోధ చెప్పబోతున్నారు శంకరాచార్య. తత్వబోధ అనగా ఏమి అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అనగా ఏమి అంటే ఆత్మజ్ఞానం అనగా ఏమి క్లుప్తంగా నిర్వచనం చెప్పారు. క్లుప్తంగా ఒక సూత్రం ఫామ్లో. ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్య. అంతే. ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్య. ఆత్మ మాత్రమే సత్యము, మిగిలినది అంతా మిథ్య. అంటే ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. నాలుగు మాటలు ఉన్నాయి. ఈ 4 మాటలు కూడా పరిభాషా పదాలు, అంటే సాంకేతిక పదాలు, టెక్నికల్ వర్డ్స్. ఇవి ఇలాగే మనం వాడాలి. నిర్వచనాలు మనం అర్థం చేసుకుంటాం, అర్థం చెప్పుకుంటాం, విపులంగా చెప్పుకుంటాం. కానీ ఆత్మ అంటే ఆత్మ, సత్యం అంటే సత్యం, అనాత్మ అంటే అనాత్మ, మిథ్య అంటే మిథ్య. అలా వాడితేనే మనకి అర్థం చేసుకోగలం. వివరంగా చెప్పుకున్న తర్వాత ఆ మాటలుగానే వాడాలి. లేదా బస్ స్టాండ్ అన్నట్టు. ఇప్పుడు క్లుప్తంగా మనం ఆత్మ నిర్వచనం ఇదివరకు కిందటి క్లాస్లో మనం చూసాం. ఏం చేసాం? 3 Iలు. ది ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, ఇన్నర్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. అంటే ఇంగ్లీష్లో కొన్ని మాటలు చెప్తే ఏంటంటే మీకు కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ద కోర్, ద క్రక్స్, ది ఎసెన్స్, అంటే ఇన్నర్ మోస్ట్ కంటెంట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఆత్మ. మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో 4 మాటలు చెప్పుకున్నాం కదా. ప్రతి జీవిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవైనా, మనిషే కాదు, అన్ని జీవరాశుల్లో ప్రతి జీవిలో నాశనం లేని, కంటికి కనిపించని, ఇన్విజిబుల్, లోపల ఉండే ముఖ్యమైన, మూలాధారమైన, ఆరభూతమైన వస్తువుని ఆత్మ అంటాము. ఇప్పుడు 3 Iలు గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, ఇన్నర్ ఎసెన్స్. వివరాలు తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది ఒక రఫ్ డెఫినేషన్. అనాత్మకు కూడా మనం చెప్పుకుందాం. ప్రతి జీవిలో మిక్చర్ అన్నమాట. మనం ఆత్మ అనాత్మ 2 మిక్చర్. ఇప్పుడు ఆత్మ గురించి చెప్పుకున్నాం కదా. అనాత్మ ఏమిటి డెఫినేషను? ఆత్మ కాకుండా మిగిలినంతా, అంటే కంటికి కనిపించే భాగమంతా
ఇది ఆత్మ ఇన్విజిబుల్ కదా, ఇది విజిబుల్. కంటికి కనిపించే భాగమంతా అంటే దేహము, మనస్సు, ఇంద్రియాలు వగైరా అనాత్మ అంటారు. ద విజిబుల్ ఔటర్ ఎసెన్స్ అనకూడదు, ఎసెన్స్ కాదు, ఎసెన్స్ ఆత్మకి ఎసెన్స్ అనే మాట వాడతాం, దీనికి వాడం. ది విజిబుల్ ఔటర్ షెల్, ఒక డొప్ప, ఒక సంచి, ది విజిబుల్ ఔటర్ షెల్, అది అనాత్మ. షెల్ అంటే ఈ తాలు తప్ప. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే వడ్ల గింజలో బియ్యపు గింజ ఉంటుంది. బియ్యపు గింజ ఎసెన్స్. బియ్యపు గింజ పైన ఉండేటటువంటిదంతా ఓక, హస్క్ అంటాం, షెల్ అంటాం. షెల్ ఉండాలి, కానీ బియ్యపు గింజ ముఖ్యమైనది అంటున్నాం. ప్రతి మనిషిలోనూ ఆత్మ ముఖ్యమైన సారమైన లోపలి భాగం. మరి అనాత్మ బయట ఉండే నిస్సారమైన భాగం. ఆత్మ కనిపించదు, అనాత్మ కనిపిస్తుంది. ఆత్మ ఇంద్రియ అగోచరం, అగోచరం. అనాత్మ ఇంద్రియ గోచరం. సత్యము అనగా సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్, అంటే వస్తువులోని, అంటే ఒక జీవిలోని సారవంతమైన భాగాన్ని సత్యం అంటారు. సారవంతమైన భాగాన్ని సత్యం అంటారు. సత్యం అంటే ఏమిటి? సొంత సత్తా, స్వతంత్ర సత్తా ఉన్నది అని అర్థం. అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. మనం ఉదాహరణలు చూసాం కదా, మీరు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ ఒకసారి చెప్తా. ఫర్నిచర్లోని చెక్క సత్యము, ఫర్నిచర్లోని వుడ్ సత్యము, ఆభరణములలోని అంటే ఆర్నమెంట్స్లో ఆభరణంలోని బంగారము సత్యము. అంటే దాని అర్థం ఏంటి? ఆభరణాలు మిథ్య అని కదా. అలలలోని నీరు సత్యము అంటే అల మిథ్య. మట్టి పాత్రలలోని, మట్టి పాత్రలు అంటే కుండ, కూజ, మూకుడు, ఇలాంటివన్నీ కూడా మట్టి పాత్రలోని మట్టి సత్యము. అంటే చెక్క, బంగారం, నీరు, మట్టి సారవంతమైన భాగములు, అంటే స్వంతంగా ఉనికి కలిగి ఉన్నవి. అందుకని వాటిని సత్యం అంటారు. ఇప్పుడు ఫర్నిచర్లో డస్క్, ఇప్పుడు ఆభరణాల్లో ఉదాహరణ తీసుకుందాం. ఫర్నిచర్ అంటే చాలా ఉన్నాయి కదా, కుర్చీ, టేబుల్, అవన్నీ ఉన్నాయి కదా. అట్లాగే డస్క్ తీసుకుందాం మనం. ఆభరణాల్లో గాజులు, అలాగే ఈ నీటికి సంబంధించిన వాటిలో అలలు, ఇప్పుడు మట్టి పాత్రలో కుండలు, ఇవన్నీ కూడా సారము లేనివి, అంటే కేవలము నామరూపములు, అంటే సబ్స్టెన్స్ లేనివి. సబ్స్టెన్స్ లేదు అంటే వేరే సబ్స్టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత మీకు తెలుసు కదా ఏం సబ్స్టెన్స్ ఉంటుందో. సో డెస్క్కి పదార్థం ఏమిటి? డెస్క్లో పదార్థం లేదంటే దాని అర్థం డెస్క్కి పదార్థం ఉంది. అదేంటది? చెక్క మాత్రమే. డస్కు, చెక్క రెండు ఉన్నాయి, కానీ పదార్థం మాత్రం చెక్క. అట్లాగే గాజులు ఉన్నాయి, బంగారం గాజులు, పదార్థం ఏమిటి? బంగారం. అలాగే వేవ్స్ ఉన్నాయి, అలలు, పదార్థం ఏమిటి? నీరు. కుండలు ఉన్నాయి, పదార్థం ఏమిటి? మట్టి. ఆత్మబంధువులారా, నామరూపాలకు స్వంత సత్తా లేదు. ఇప్పుడు సాధారణంగా మనం ఎట్లా ఉంటాం? క్యాస్ట్రాయల్ ఫేస్లు పెట్టుకుని ఉంటాం, లాంగ్ ఫేసెస్. ఎక్కడైనా చూడండి, పెళ్లిలోనూ అలాగే ఉంటాం, ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినా కూడా అలాగే ఉంటాం. ఎప్పుడు క్యాస్ట్రాయల్ ఫేస్, లాంగ్ ఫేస్, అంటే ఒక టెన్షన్తో, ఒత్తిడితో ఉంటాం. సో డస్క్కి పదార్థం చెక్క, గాజులకు పదార్థం బంగారం, అల్లకు నీరు, కుండలకు మట్టి. ఇప్పుడు సొంత సత్తా లేని వాటిని నామరూపాలు అంటాం.
అంటే వాటి స్వతంత్రంగా ఉనికి లేదు. కాబట్టి ఆభరణములు కేవలం నామరూపాలు మాత్రమే. ఆభరణాలు అంటే గోల్డ్ ఆర్నమెంట్స్, కానీ సబ్స్టెన్సు గోల్డ్. బంగారం లేనిదే ఆభరణాలకు మనుగడ లేదు. ఫర్నిచర్కు చెక్క లేనిదే మనుగడ లేదు. మనం వేసుకునే బట్టలకు దారము లేనిదే మనుగడ లేదు. పదార్థము లేని కేవలము నామరూపాలకే పరిమితమైన సొంత సత్తా లేని వాటిని మిథ్య అంటాము. మిథ్య అంటే లేదు అని కాదు అర్థం, ఉంది కానీ ఉన్నా లేనట్టే. ఒక ఇడియం ఉంది హిందీలో, లెహర్ ఢూండే పానీకో అంటే అలా చాలా బిజీగా ఎతుకుతుందంట. ఏం ఎతుకుతుంది? నాకు నీళ్లు కావాలి, నీళ్ళు ఎక్కడ? అలంతా నీళ్ళే కదా ఉంది. అది తమాషా. లెహర్ ఢూండే పానీకో, కపడా ఢూండే ధాగా. ఈ బట్ట నాకు దారం ఎక్కడుందో ఎత్తుకాలా, దారం ఎక్కడుందా, మీకు తెలిసే దారం ఎక్కడుందో అని వెతుకుతుందంట. కపడా ఢూండే ధాగా. అలాగే జీవాత్మ ఢూండే పరమాత్మకో, జీవాత్మ ఢూండే పరమాత్మకో. జీవాత్మ పరమాత్మ ఒకటే కదా, ఏకం. కానీ అనుకుంటున్నాడు జీవాత్మ, నేను చాలా కష్టాలు పడిపోతున్నాను, జీవిని, నేను మిజరబుల్ జీవాత్మని అని అనుకుంటున్నాడు. పరమాత్మ అంటే గ్రేట్ అనుకుంటున్నాడు, తనే పరమాత్మ తెలియట్లా. సో జీవాత్మ ఢూండే పరమాత్మకు. ఎంత విచిత్రం చూడండి. ఆత్మబంధులారా, మిథ్య అనగా సత్తా లేని నామరూపములు మాత్రమే. అంటే ఓన్లీ నేమ్ అండ్ ఫామ్. ఎన్ఎఫ్. ఎన్ అంటే నాన్ సబ్స్టాన్షియల్, నేమ్ ఫామ్. దీన్ని మిథ్య అంటారు. నాన్ సబ్స్టాన్షియల్ నేమ్ ఫామ్, దీన్ని మిథ్య అంటారు. ఈ చెప్పిన ఉదాహరణలు దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మీరు ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య, ఆత్మ మాత్రమే పదార్థము. పదార్థం అంటే మ్యాటర్ కాదు, ఇక్కడ ఎస్సెన్స్ అని. ఆత్మ మాత్రమే రియల్ సబ్స్టెన్స్, అనాత్మ పదార్థము లేని నామరూపములు, మిథ్య మాత్రమే. ప్రతి మనిషి ఒక మిశ్రమం. ఆత్మ అనే పదార్థము, అనాత్మ అనే షెల్. పదార్థం అంటే మళ్ళీ ఇక్కడ మ్యాటర్ అనుకోవద్దు మీరు, సబ్స్ట్రాటమ్ అన్నమాట, సబ్స్టెన్స్, యాక్చువల్ సబ్స్టెన్స్, కంటెంట్. కంటైనర్స్ ఆర్ మెనీ, కంటెంట్ ఈజ్ ఓన్లీ వన్. కంటైనర్స్ 84 జీవరాశులు ఉన్నాయి కంటైనర్స్, కానీ వాటి లోపల ఉండే కంటెంట్ ఏమిటి? ఆత్మ. నీలో ఉండే కంటెంట్ ఆత్మ, నాలో ఉండే కంటెంట్ ఆత్మ. నీ బాడీ వేరు, నా బాడీ వేరు. దిస్ ఈజ్ కంటైనర్, దట్ ఈజ్ కంటైనర్. కంటైనర్స్ ఆర్ డిఫరెంట్, కంటెంట్ ఈజ్ ఆత్మ. అనాత్మ అనేది షెల్. షెల్లు వేరే రకరకాల షెల్లు ఉంటాయి. ఆత్మ అనే సారవంతమైన పదార్థం అంటే ఎసెన్షియల్ కంటెంట్, అనాత్మ అనే నిస్సారమైన శరీరం. ఇది మిక్చరు, ఇది మిశ్రమం అన్నమాట. ఇక ముందు తత్వబోధలోని ఆత్మ, అనాత్మ, సత్యము, మిథ్య ఈ మాటల్ని మన శంకరాచార్య చక్కగా వివరంగా చెబుతారు. ఇప్పుడు వాట్ ఈజ్ ది ఇన్నర్ ఎసెన్స్ అంటే వాట్ ఈజ్ ఆత్మ? ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్, ఇన్నర్ ఎసెన్స్. 3 ఐలు కదా, ఇన్విజిబుల్, ఇమ్మోర్టల్, ఇన్నర్ ఎసెన్స్. మరి అనాత్మ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అవుటర్ షెల్? విజిబుల్, మోర్టల్, పెరిషబుల్, అవుటర్. అది నాన్ సబ్స్టాన్షియల్. ఇప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు క్వశ్చన్, ఆత్మ కహ? స్థూల, సూక్ష్మ,
కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్తిష్టతి స ఆత్మా. ఇది శిష్యుడు గురువుని ఈ ప్రశ్న మనం శిష్యుడు అడిగాడు అనుకోవాలి. ఆత్మా కహ, వాట్ ఈజ్ ఆత్మ? దీంట్లో పరోక్షంగా మరొక ప్రశ్న దాగి ఉంది. వాట్ ఈజ్ ఆత్మ అంటే పరోక్షంగా ఏముంది అక్కడ? ఇండైరెక్ట్గా వాట్ ఈజ్ అనాత్మ? రెండు ప్రశ్నలు. ఆత్మ కహ, అనాత్మ కహ, ఈ రెండు ఇంటర్లింక్డ్ అన్నమాట. ఇక్కడ రచయిత అనాత్మను కొన్ని అంశాల సముదాయంగా చెప్తున్నారు. అంటే సెవరల్ లేయర్స్. ఎందుకు చెప్తున్నారు? అనాత్మను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఇప్పుడు సైంటిస్టులు మన బాడీని వేరియస్ పార్ట్స్గా చూపిస్తారు. స్కిన్ ఎట్లా చెప్తారు? స్కిన్, ఇట్ ఈస్ స్కిన్ అనరు. ఏమంటారు? ఎపిడెర్మిస్, తర్వాత డెర్మిస్, తర్వాత ఎండోడెర్మిస్, తర్వాత ఫ్లెష్, తర్వాత బోన్స్. ఇలా ఒక్కోదానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. మళ్ళీ వాటిల్లో కూడా దయానంద స్వామీజీ అంటారు, డెర్మటాలజిస్ట్కి స్కిన్ డీప్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది అని. డెర్మటాలజిస్ట్కి స్కిన్ డీప్ నాలెడ్జ్ మాత్రం ఉంటుందని దయానంద స్వామీజీ అంటుంటారు. అంటే మనం తేలిక తీసుకోవద్దు. ఫస్ట్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ స్కిన్. ఒకే బాడీని ఇన్ని లేయర్స్గా ఎపిడెర్మిస్, డెర్మిస్, ఎండోడెర్మిస్ అన్నీ ఎందుకు చెప్తున్నారు? స్పష్టంగా అధ్యయనం చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే అనాత్మను మన అధ్యయనానికి వీలుగా, అనాత్మ అంటే క్లియర్గా సిస్టమేటిక్గా మనకు చెప్తున్నారు శంకరాచార్య. ఎందుకని వీలుగా? ఏంటి? 3 గ్రూపులుగా చెప్తున్నారు. 3 గ్రూపులు. అనాత్మలో మొదటి గ్రూపు శరీరత్రయం, రెండవ గ్రూపు కోశ పంచకం, మూడవ గ్రూపు అవస్థాత్రయం. సో ఆత్మందులారా, అనాత్మ అని అట్లా లూజ్గా చెప్పకుండా అనాత్మ ఒక 3 గ్రూపులుగా చెప్తున్నారు. 3 ఐటమ్స్గా. శరీరత్రయము అంటే ఈ బాడీ 3-fold బాడీ అన్నమాట. అనాత్మల రెండో గ్రూపు కోశ పంచకం అంటే 5 లేయర్స్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ, 5-fold లేయర్స్. మూడో గ్రూప్ ఏం చెప్పుకున్నాం? అవస్థ త్రయం అంటే 3 అవస్థలు, 3 స్టేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. 3 + 5 + 3 అంటే 11. అంటే 11 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 11 కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే అనాత్మలో భాగాలు మనకి 11గా చెప్తున్నారు. అంటే మనకు బాగా అర్థం అవడానికి చెప్తున్నారు. ఈ 11 అంశాల గురించి వివరిస్తారు ఎవరు? శంకరాచార్య. ఇది అనాత్మ. వాట్ ఈజ్ అనాత్మ? ఈ 11 అంశాలు అనాత్మ. వాట్ ఈజ్ ఆత్మ? ఈ 11 అంశాలు కాకుండా మిగిలి ఉన్నది ఆత్మ అని చెప్తారు. నేతి, నేతి పద్ధతి అంటే మనం ఆవు నెయ్యి కానీ మనం బఫెలో నెయ్యి కానీ వేసుకోమని కాదు. నేతి అంటే అది కాదు అర్థం. నా ఇతి. నేతి అంటే నెయ్యి కాదు. నా ఇతి ఇది కాదు, నా ఇతి ఇది కాదు. 11 పట్టుకున్నాం మనం. 11 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, అవస్థాత్రయం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అట్లా మళ్ళీ పంచకోశాలు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అట్లా కాదు కాదు. నా ఇతి, నా ఇతి, నా ఇతి. మరి ఏమిటి మన శరీరంలో మిగిలింది? ఇంకా ఆత్మ. కనపడుతుందా? కనపడదు. అలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బిల్డప్ స్టడీ చేసుకుంటూ వస్తారనమాట శంకరాచార్య. ఈ 11 ఎక్స్టర్నల్ సెల్స్, అవుటర్ షెల్స్
ఉన్నాయి, వాటిని అనాత్మ అంటారు. ఆత్మ వీటికి భిన్నంగా ఉంది అని అర్థము. వ్యతిరిక్త అంటే ఏంటి దాని అర్థం? ఆత్మకు భిన్నంగా, అనాత్మకు భిన్నంగా ఉంది. ఎవరు? ఆత్మ. వాట్ ఈజ్ అనాత్మ? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాత్ అంటే శరీర త్రయం. ఇందులో మొదటి అంశం ఉంది కదా, మొదటి గ్రూపు శరీర త్రయం. త్రయం అంటే 3: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. శరీరం అనేది తగిలించుకోవాలి మనం. స్థూల, సూక్ష్మ, కారణ. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం పడుతుంది మనకి? సూక్ష్మ శరీరము స్థూల శరీరం అనగా ఏమి? సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ శరీర త్రయం గురించి ఇక్కడ ఉన్న హెడ్డింగ్స్ చెప్తున్నాం మనం అంతే. ఈ శరీర త్రయం గురించి రచయిత ఇక్కడ చెప్పరు శంకరాచార్య. సింపుల్గా శరీర త్రయం వ్యతిరిక్త ఆత్మ. శరీర త్రయానికి భిన్నంగా ఆత్మ ఉన్నది. పంచకోశ వ్యతిరిక్త అంటే బియాండ్ కోశ పంచకం. పంచకోశం కోశ పంచకం ఒకటే, అది ఆత్మ. అంటే 5 లేయర్స్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. అంటే పర్సనాలిటీ లేయర్స్ అంటారు. అవి మన వరుసగా చెప్పాలంటే మనకి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కలిపి పంచకోశము లేదా కోశ పంచకం అంటారు. ఇది అనాత్మ. మళ్ళీ వాట్ ఈజ్ ఆత్మ? అతీత, వీటికి భిన్నంగా ఉన్నది. నెక్స్ట్ ఏమిటది? అవస్థాత్రయ సాక్షి. ఇది 3వ గ్రూప్. అవస్థాత్రయం 3 + 5 + 3 అనుకున్నాం కదా, ఇది లాస్ట్ 3 అనమాట. అవస్థాత్రయ సాక్షి అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అంటే జాగ్రత్త అవస్థ అంటే ఇది ఇప్పుడు మనం ఉన్న స్టేట్. మీరు మెలకుగా ఉంటే వేకింగ్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. స్వప్నావస్థ డ్రీమ్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సుషుప్త అవస్థ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రీమ్లెస్ స్లీప్ స్టేట్. అంటే కళలు, ఒక దశలో కళలు వస్తాయి మనకి, తర్వాత కళలు ఉండవు. గాఢ నిద్ర అంటాం కదా, గాఢ నిద్ర, అది డ్రీమ్లెస్ స్లీప్ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డీప్ స్లీప్ స్టేట్ అంటారు. డీప్ స్లీప్ అంటే భూమి లోపల ఒక గుంట తవ్వి నిద్రపోవటం అని కాదు అర్థం. డీప్ అంటే ఒక డీప్గా, ఫిజికల్ డెప్త్ కాదు అర్థం అక్కడ. స్వప్నరహిత అని అర్థం. డీప్ స్లీప్ అంటే స్వప్నరహిత నిద్ర అని అర్థం. అవస్థాత్రయం కూడా అనాత్మ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆత్మ ఎవరు? అవస్థాత్రయ సాక్షి. సాక్షి అంటే విట్నెస్, అబ్జర్వర్ అంటే డిఫరెంట్గా ఉన్నది అని అర్థం. అంటే ఈ 3ంటికి భిన్నంగా ఉన్నది ఆత్మ అని అర్థం. సాక్షి అంటే డిఫరెంట్ ఫ్రమ్ అని అర్థం. అవస్థాత్రయ విలక్షణ. ఆత్మ ఈ 11 అంశములకు భిన్నంగా ఉన్నది. ఏమిటి 11 అంశములు? 3, 5, 3. 3 శరీరత్రయం, 5 కోశ పంచకం, 3 అవస్థాత్రయం. ఈ 11కి భిన్నంగా ఉన్నది ఆత్మ. మరి ఏమిటి దానికి స్వరూపం? ఆత్మస్వరూపం ఏమిటి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ ఆత్మ? ఆత్మస్వరూపం ఏమిటి? ఏమంటున్నారంటే శంకరాచార్య ఇక్కడ సచ్చిత్ ఆనంద స్వరూప. సత్ చిత్ ఆనంద స్వరూప. స్వరూప అంటే ది నేచర్, రియల్ నేచర్. ఇప్పుడు మనం ఈ బాడీ మనం అనుకుంటున్నాం సహజంగా మనం, కానీ మనం కాదు. నేను ఈ దేహము కాదు. నేనేమిటి?
సుపీరియర్ దాన్ దిస్ బాడీ. సుపీరియర్ ఆత్మ. నేను ఆత్మతత్వం, చైతన్యతత్వం. వాట్ ఈస్ దట్? సుపీరియర్ నేను. తర్వాత మరి బేసిక్ నేను. ఇది దేహం నేను, దేహం నేను కాదు, ఆత్మ నేను. ఆత్మ నేను ఏమంటారు? సుపీరియర్, బేసిక్, ఇన్నర్ ఎసెన్స్, ఇన్నర్. తర్వాత రియల్ నేను, తర్వాత ఎసెన్షియల్ నేను, హయ్యర్ నేను. అన్నీ ఒకటే అడ్జెక్టివ్స్ ఆత్మకి. సో ఇది లోవర్ అన్నమాట. తాలు తప్ప ఒక షెల్ చెప్పాను కదా ఇందాక, వడ్ల గింజ. అసలైంది బియ్యపు గింజ. సో 11 అనాత్మలకు భిన్నంగా ఉన్నది, సచ్చిదానంద స్వభావం గలది. శిష్యుడి ప్రశ్నకి సమాధానం చెప్పాడు గురువు గారు. ఆ క్రమంలో ఎన్నో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. ఆ ప్రశ్నలు ఏమిటి? శరీరత్రయం అనగా ఏమి? కోశపంచకం అనగా ఏమి? అవస్థాత్రయం అనగా ఏమి? ఇప్పుడు మనం ఈ 11 అనాత్మలను ఒక్కొక్కటిగా వివరించాలి. ఆత్మ సంగతి మనం తర్వాత చూద్దాం. 3 + 5 + 3 ఈ 11 అనాత్మలు వివరించి ఆ తర్వాత సచ్చిదానంద ఆత్మను గురించి శంకరాచార్య వివరిస్తారు. ఇప్పుడు శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమిటది? శరీరత్రయంలో మొదటిది ఏమిటి? మొదటిది శరీరత్రయంలో స్థూల శరీరం. స్థూల శరీరం కిం అని అడుగుతున్నాడు. సమాధానం ఏం చెబుతున్నారు? పంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖదుఃఖాది భోగాయతనం శరీరం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇతి షడ్ వికారవత్ ఏతత్ స్థూల శరీరం. శిష్యుడు అడిగిన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెబుతున్నారు. స్థూల శరీరం అనగా ఏమిటి గురువుగారు? ఇదిగో ఇది బాబు స్థూల శరీరం అంటే అని ఒక డెఫినేషన్ చెప్పారు. అంటే 11 అనాత్మలలో, అనాత్మలు సత్యమా మిథ్యా? 11 అనాత్మలు మిథ్యా. శిష్యుడు మొదటి అనాత్మ స్థూల శరీరం గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ అనాత్మ. శరీర త్రయంలో మొదటి అంశము స్థూల శరీరం గురించి అడిగాడు గురువుగారు. స్థూల శరీరం అనగా ఏమి? గ్రాస్ బాడీ, ఫిజికల్ బాడీ. ఇప్పుడు గురువుగారు స్థూల శరీరం గురించి చెప్తారు. కండిషన్ చెప్తారు ఫస్ట్. అంటే దాని పరిస్థితి ఎలా ఉంది, దాని స్వభావం చెప్తారు, దాని ఫంక్షన్, దాని ధర్మం చెప్తారు, కారణం, స్థూల శరీరం రావడానికి కారణం ఏమిటి, కార్యకారణ సిద్ధాంతం ఉంది కదా, అలా అన్నీ విపులంగా చెప్తారు. ఫస్ట్ మనం కండిషన్ చూద్దాం. ఈ గ్రాస్ బాడీ, ఫిజికల్ బాడీ స్థూల అని ఎందుకు అంటున్నాం? మనకి ఇంద్రియ గోచరం. స్థూలం అంటే మనకు కనపడుతుంది, కళ్ళకు కనపడుతుంది, చెవికి వినపడుతుంది. బాడీ వినపడుతుందా? వినపడుతుంది. ఒకళ్ళు ధమ్ 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 అని నడుస్తుంటారు, వాళ్ళు బాడీతోనే కదా నడుస్తారు. అది వినపడుతుంటే కదా, అంటే ఇంద్రియ గోచరం. ఇంద్రియముల ద్వారా తెలుసుకొనగలిగేది చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వీటి ద్వారా మనం శుభ్రంగా తెలుసుకుంటాం. వినవచ్చు, బాడీని టచ్ చేయొచ్చు, బాడీని చూడవచ్చు, బాడీని వాసన చూడవచ్చు. నా బాడీ నాకే కాదు అందరికీ ఇంద్రియ గోచరం, అందరికీ వస్తువులాగా కనపడుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నారు? స్థూల శరీరం అన్నారు. సో ఈ ఫిజికల్ బాడీని ఏమంటారు? స్థూల శరీరం. ఇప్పుడు కారణం చూద్దాం. కారణం 2 రకాలు: సామాన్య కారణము, విశేష కారణము. సామాన్య కారణం ఏమిటంటే ప్రతి స్థూల శరీరానికి ఇది సమానంగా సాధారణంగా ఉంటుంది. విశేష కారణం అంటే మనిషికి మారుతుంది.
జీవికి మారుతుంది, 84 లక్షల జీవరాశులకి మారుతుంది. సామాన్య కారణం స్థూల శరీరం 5 పంచభూతాలతో తయారు చేయబడింది. అది సామాన్య కారణం. 5 పంచమహాభూతాలతో తయారు చేయబడింది. కెమిస్ట్రీలో భూతాలు చాలా ఉన్నాయి, అంటే ఎలిమెంట్స్ అన్నమాట. భూతాలు అంటే ఎలిమెంట్స్. కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అది 110 అట్లా పెరుగుతూ ఉంటాయి కెమిస్ట్రీలో ఎలిమెంట్స్. ఇంకా పెరుగుతుంటాయి, కొత్త కనిపెడతారు. ఎలిమెంట్స్ కాంబినేషన్తో కాంపౌండ్స్ వస్తాయి. అదంతా మన యూనివర్స్. కానీ శాస్త్రంలో శంకరాచార్య టైంలో 5 ఎలిమెంట్స్, అంటే పంచభూతాలు. వ్యాసాచార్య టైంలో పంచభూతాలు. ఇప్పుడు కూడా పంచభూతాలు. 6 భూతాలు ఉండవు శాస్త్రంలో. 5 ఎప్పుడు పెరగవు తరగవు. ఆకాశము, స్పేస్ అంటారు. ఆకాశం అంటే వ్యాక్యూమ్ కాదు, అది మెటీరియల్. ఆకాశ భూతం. వాయువు, ఎయిర్. అగ్ని, ఫైర్. జలము, వాటర్. పృథ్వీ అంటే భూమి, ఎర్త్. స్పేస్, ఎయిర్, వాటర్, ఎర్త్. స్పేస్, ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇవి గ్రాస్ ఎలిమెంట్స్ అని ఎందుకన్నారు? భౌతికంగా మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. గ్రాస్ ఎలిమెంట్స్ అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫిజికల్గా. పృథ్వీ మనం భూమి మనకు కనపడుతుంది కదా. జలం కూడా చూస్తాం కదా. వాయువుని కూడా చూడంగానే ఫీల్ అవుతాం. వాయువు. అగ్నిని చూస్తాం. ఆకాశాన్ని ఇంద్రియాలతో గుర్తించగలం. ఆకాశం అంటే అక్కడ లుక్ అట్ ది స్కై అట్లా ఊహించొద్దు మీరు. ఆకాశం అంటే ఇదే. ఆకాశం అంటే స్పేస్ని ఎట్లా గుర్తిస్తారు? స్పేస్ని ఇప్పుడు కుర్చీలో కూర్చోండి సార్ అన్నాం. మీరు ఏం చేస్తారు? కూర్చోండి అనగానే టక్కన కూర్చోరు. ఆ కుర్చీ ఖాళీగా ఉందా లేదా అని చూస్తారు. ఖాళీగా ఉంటే కూర్చుంటారు. ఖాళీగా ఉన్నదంటే ఆకాశం ఉందని అక్కడ. ఆకాశం అంటే స్పేస్ ఉందన్నమాట. కుర్చీలో స్పేస్ ఉంది కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి కూర్చుంటారు. కూర్చునే ముందు కుర్చీ ఖాళీగా ఉందా అని చూసి, ఖాళీగా ఉంటే మనం కూర్చుంటాం. ఎంటీగా ఉంది కుర్చీ అంటే ఆకాశం ఉందని అర్థం. ఇదే ఇంద్రియ గోచరత్వం. ఆకాశ, అగ్ని, వాయువు, ఆపహ, పృథ్వీ. స్థూల పంచభూతములు, గ్రాస్ ఎలిమెంట్స్. స్థూల భూతాని, ఇది రా మెటీరియల్. స్థూల పంచభూతములు రా మెటీరియల్, ముడి పదార్థం. దేనికి? అన్ని ఫిజికల్ బాడీ, మనుషులకు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. మనుషులకు ఫిజికల్ బాడీ, భౌతిక శరీరానికి, స్థూల శరీరానికి రా మెటీరియల్ ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ. అన్ని జీవరాశులకి, యాంట్, ప్లాంట్, ఎన్ని దేవతలు, మన డివైన్ పీపుల్, దేవతలు ఉంటారు. అన్ని పంచభూతాలతో తయారు చేయబడినాయి. ఎవరికైనా సరే, ఏ జీవికైనా సరే రా మెటీరియల్ ఏమిటి? పంచభూతములు. పృథ్వీ అంటే భూమిలోంచి ఏమొస్తాయి? కూరగాయలు వస్తాయి. కూరగాయలు అంటే ఫుడ్డే కదా. కూరగాయల నుంచి ఏమొస్తుంది? ఫుడ్ వస్తుంది. ఫుడ్ అంటే ఆహారం. వెజిటేరియన్ అంటే భూమిలోంచి కూరగాయలు వచ్చినాయి. కూరగాయలు అంటే ఫుడ్. ఆ ఫుడ్ మనం తింటాం, మన బాడీ ఫామ్ అయింది. పృథ్వీలోంచి వచ్చినటువంటి ఫుడ్ ద్వారా మనం తినటం ద్వారా ఈ బాడీ ఫామ్ అయింది. ఈ బాడీ ఇలా స్టౌట్గా ఉండటానికి కారణం పృథ్వీ. వెన్నెముక నిటారుగా ఉంటుంది కదా, పృథ్వీ కారణం. మన బాడీ ఇట్లా ఉండటానికి కారణం పృథ్వీ. సాలిడ్గా ఉండటానికి కారణం పృథ్వీ. నెక్స్ట్ జలం అంటే వాటర్. షేప్ ఆఫ్ ది బాడీ, మన షేప్ ఆఫ్ ది బాడీ నిర్ణయిస్తుంది. 70% ఆఫ్ ది వాటర్ ఉంటుంది మనకి బాడీలో. ఇది మన బాడీ షేప్ని చెప్పేది వాటర్. పృథ్వీ అయింది, జలం అయింది. అగ్నితత్వం బాడీలో ఉంటుంది ఎక్కడన్నా? అగ్ని లేకపోతే మన లైఫే లేదు. 98.4 degrees ఉంటుంది లోపల, ఫారెన్హీట్.
మీరు బాగా చలి ప్రదేశం, చికాగో అమెరికా వెళ్ళండి, చికాగో, న్యూయార్క్, లేకపోతే అలాస్కా వెళ్ళండి, ఒక కోల్డ్ ఏరియా. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ చలి 0 degrees -degrees ఉన్నా కూడా మీ శరీరంలో 98.4 degrees ఉంటుందంతే. బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇట్లా చలి ప్రదేశమైన అలాస్కా, లేకపోతే ఇంకేంటి ఆర్టిక్ సర్కిల్ అంటారు, అక్కడ ఇంకా అసలు టెంపరేచర్ చెప్పడానికి వీల్లేదు. అలాంటి చోటుకు వెళ్ళినా కూడా టెంపరేచర్ బాడీలో ఫైర్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని, అగ్నితత్వం కాన్స్టెంట్గా ఉంటుంది, 98.4 degrees. ఇది అయిపోయింది, పృథ్వీ అయిపోయింది, జలం అయిపోయింది, అగ్ని అయిపోయింది. ఇప్పుడు వాయువు ఈ గాలి శ్వాస తీసుకోవడం ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. ఇది లైఫ్ ప్రిన్సిపల్. వాయు లేకపోతే మనం బతకలేం. ఆకాశ చెప్పాను కదా, బాడీ స్పేస్. కొంతమంది ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తారు, బాగా బాగా బండగా లావుకుంటారు, వాళ్ళు ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తారు. మన సన్నగా ఉన్నవాళ్ళు తక్కువ స్పేస్ ఆక్రమిస్తారు. అంతేకాదు బాడీ లోపల కూడా స్పేస్ ఉంటుంది. బాడీ లోపల స్పేస్ ఉండబట్టే ప్లేట్లు ఖాళీ అయిపోతాయి. ఫుడ్ ఫుల్ ప్లేట్ పెడతారు మీ ముందు, ఒక 10 నిమిషాల్లో బస్ బాత్ ఖతం అయిపోయింది. మళ్ళీ ఇంకో ప్లేట్, మళ్ళీ బాత్ ఖతం. అంటే లోపల స్పేస్ ఉండబట్టే కదా ప్లేట్లు ఆహారం మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? పొట్టలోకి వెళ్తుంది. సో ఆకాశ మన శరీరాన్ని పాంచభౌతిక శరీరం, స్పేస్ శరీరాన్ని పాంచభౌతిక శరీరం. ఇప్పుడు మనం సామాన్య కారణం చూసాం, జనరల్ కాజ్ ఆఫ్ ఎవ్రీ బాడీ ఈ పంచభూతాలతోనే తయారు చేయబడింది. పంచీకృత పంచమహాభూతై, పంచీకృతం అనగా తయారు చేయబడింది. ఎక్కడ? ఆ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు? ద మదర్స్ వూంబ్, తల్లి గర్భాశయంలో తయారు చేశారు. తల్లి గర్భాశయంలో మనకు కనపడదు. ఇది సృష్టిలో ఒక అద్భుతం. పంచీకృత పంచమహాభూతై, కృతం అంటే క్రియేటెడ్, పంచీకృత అంటే విజిబుల్ ఎలిమెంట్స్ తయారు చేయబడింది అని అర్థం. ఇది సామాన్య కారణము. అన్ని జీవరాశులకి సామాన్య కారణం ఒకటే. అది దేవతా శరీరం అయినా, మనిషి శరీరం అయినా, దోమ శరీరం అయినా, చీమ శరీరం అయినా, ఏనుగు శరీరం అయినా, ఒక ట్రీ శరీరం అయినా, ఎవరి శరీరం అయినా కూడా పంచభూతాలతోనే తయారై ఉన్నది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, విజిబుల్ ఎలిమెంట్స్, స్థూల పంచభూతాలు. ఇది విశేష కారణం. చూద్దాం ఇప్పుడు మన సామాన్య కారణం చూసాం. విశేష కారణం ఏమిటంటే శంకరాచార్య చెప్తున్నారు, సత్కర్మజన్యం. సత్కర్మజన్యం, సత్కర్మ విడగొట్టవద్దు, సత్కర్మజన్యం. ఇది కర్మ, పుణ్యకర్మ, పాపకర్మ. గత జన్మలో మనం సంపాదించినది పుణ్యపాప కర్మ, లేక పుణ్యపాప అదృష్టం. దృష్టం అంటే కళ్ళకు కనపడుతుంది, అదృష్టం మనకు కనపడదు. మనకు తెలియదు, అది దాన్ని అదృష్టం అంటారు. అదృష్టం అంటే లక్ అని కాదు ఇక్కడ అర్థం శాస్త్రంలో. అదృష్టం అంటే లక్, అది వేరే అర్థం. ఇక్కడ అదృష్టం అంటే దృష్టం అంటే విజిబుల్, అదృష్టం అంటే ఇన్విజిబుల్, మనకు కనపడదు. ముందు ఈ తత్వబోధలోనే మనం విపులంగా కర్మ సిద్ధాంతం చూస్తాం. లా ఆఫ్ కర్మ, పుణ్యము, పాపము, మరి కర్మ సిద్ధాంతం, మరి గత జన్మల రహస్యం, మరి భవిష్యత్తు జన్మలు అన్నీ చక్కగా చూస్తాం. ఈ బాడీ పుణ్య పాప కర్మల ఫలితంగా వచ్చింది. ఇది రెండో కారణం. మొదటి కారణం పంచభూతాలతో తయారు చేయబడింది అన్ని బాడీస్. ఇప్పుడు సత్కర్మ జన్యం అన్నాం కదా, ఏంటి దాని అర్థం? ఈ బాడీ అంటే మనిషి బాడీ, ఏ బాడీ అయినా సరే
పుణ్య పాప కర్మల ఫలితంగా వచ్చింది. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. వాట్ ఈజ్ ది రోల్ ఆఫ్ కర్మ? కర్మ యొక్క పాత్ర ఏమిటి? కర్మ యొక్క పాత్ర ఏమిటి? కర్మ మాత్రమే శరీరం యొక్క నాణ్యతను నిర్ణయిస్తుంది. టైప్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, అది యానిమల్ బాడీనా, ఏమిటి మనిషా, లేకపోతే డివైన్ ఫిజికల్ బాడీనా? ముడిసరుకు ఒకటే, కానీ కర్మ డిసైడ్ చేస్తుంది. ముడిసరుకు ఒకటే, కర్మ డిసైడ్ చేస్తుంది. మనిషిగా పుట్టాలా, జంతువుగా పుట్టాలా, దేవతగా పుట్టాలా? ఇప్పుడు మన ఇళ్ళన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. ఆల్ హౌసెస్ ఆర్ మేడ్, మన ఇళ్ళన్నీ కూడా బ్రిక్స్, సిమెంటు, మరి ఐరన్, ప్లాస్టిక్ వీటితో తయారు చేస్తారు. రా మెటీరియల్ అంతా ఒకటే కదా. బట్ అన్ని ఇళ్ళు ఒకే రకంగా ఉండవు. మెటీరియల్ ఒకటైనా కూడా అన్ని ఇళ్ళు ఒకే రకంగా ఉండవు. ఎందుకు? ముడి సరుకు, సిమెంటు ఒకటే అయినా ఇళ్ళన్నీ ఒకే రకంగా ఉండవు. ఎందుకని? ఒక్కొక్కరి ప్రణాళిక ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ప్రణాళిక అంటే డిజైన్, ప్లాన్ అంటే రూపకల్పన, లక్ష్యము, ఉద్దేశ్యం వేరువేరుగా ఉంటాయి. ముడి సరుకు నీ ప్లాను కలిపితే ఇల్లు తయారవుతుంది. ముడి సరుకు ఒకటే అయినా కూడా ప్లాన్ మారుతుంది. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకం. బట్ అన్ని శరీరాలకు ముడి సరుకు ఒకటే. పంచభూతాలు చెప్పాను కదా. చీమ కావచ్చు, ఏనుగు కావచ్చు, మానవుడు కావచ్చు, రావణుడు కావచ్చు. పంచభూతాలతో ఎన్నో రూపాలు తయారవుతాయి. మనుష్యుల్లో కూడా ఎన్నో రకాలు. మనుష్యుల్లో కూడా పురుషుడు, స్త్రీ, ఒకటి పురుషుడు, మరొకటి స్త్రీ. ఎందుకు ఇలా? కర్మ, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలు. మేల్ బాడీలో కూడా, ఫిమేల్ బాడీలో కూడా మరి రకరకాలు. కొన్ని ఆరోగ్యంగా ఉంటాయి, కొన్ని అనారోగ్యంగా ఉంటాయి. కొన్నింటికి పుట్టుకతోనే ఎన్నో వ్యాధులు పుడతాయి. కొన్ని అల్పాయుష్యు, కొన్ని దీర్ఘాయుష్యు. కొంతమందికి నల్ల జుట్టు, ఒత్తుగా ఉంటుంది, జుట్టు నల్లగా ఉంటుంది. కొంతమందికి పలచగా ఉంటుంది జుట్టు. కొంతమందికి రాగి జుట్టు ఉంటుంది. మరి కొంతమందికి అసలు జుట్టే ఉండదు, బట్టతల. ఎవరు చేశారు? కర్మ. కర్మ. మీరు అనొచ్చు, మరి తల్లిదండ్రుల జీన్స్ ప్రకారం వస్తుందండి అనొచ్చు. తల్లిదండ్రుల జీన్స్ అని మీరంటే, మరి అటువంటి తల్లిదండ్రులకు నీవు పుట్టాలని ఎవరు నిర్ణయించారు? అటువంటి తల్లిదండ్రులకు నువ్వు పుట్టాలని ఎవరు నిర్ణయించారు? కర్మ అంటుంది శాస్త్రం. సో కాబట్టి శంకరాచార్య ఏమంటున్నారు? కర్మజన్యము. కర్మ ఇండివిజువల్ టు ఇండివిజువల్, అంటే మనిషి టు మనిషి మారుతుంది. అంటే జీవి టు జీవి మారుతుంది. కాబట్టి ఇది స్పెసిఫిక్ కాజ్, విశేష కారణము. అన్ని శరీరాల్లోకి మనుష్య శరీరం పొందటం చాలా గ్రేట్, చాలా గొప్ప, చాలా విశేషం. యానిమల్స్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, సెంటిపీడ్స్, రెప్టైల్స్. మన యానిమల్ ప్లానెట్ అని టీవీలో చూపిస్తారు. యానిమల్ ప్లానెట్ ఒకటి ఉంటుంది. అక్కడ ఎన్ని రకాల జంతువులు చూపిస్తారు మనకు అనిపిస్తుంది. వాటిలో మనం ఉన్నామా? యానిమల్ ప్లానెట్లో మనం ఉంటామా? యానిమల్స్ని చూపిస్తారు యానిమల్ ప్లానెట్లో. మనకు చాలా అవి చూస్తే మనకు అనిపిస్తుంది మనం అంత లక్కీగా మనిషిగా పుట్టామో అనిపిస్తుంది. అక్టోపస్ వస్తుంది, తత్వబోధ క్లాస్కి వచ్చి కూర్చుంటుంది అక్టోపస్. అదృష్టం, మన అదృష్టం రాదు, అది రాకపోవడం మంచిది. ఆత్మబంధులారా, అన్ని జీవరాశుల్లోకి మనుష్య శరీరము అతి పవిత్రమైనది. మనుష్య శరీరంతో మనం ప్లాన్ చేసుకుని మోక్షం సాధించగలము, జన్మరాహిత్యం పొందగలము, గమ్యమును సునాయాసంగా చేరగలము. చతుర్విధ పురుషార్థాలను సాధించటానికి డిజైన్ చేయబడినటువంటి ఏకైక శరీరం
మనుష్య శరీరము, మానవ శరీరము. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి డిజైన్ చేయబడినటువంటి ఏకైక వ్యవస్థ మానవ శరీరము. మానవ శరీరం అంటే మేల్ బాడీ ఆర్ ఫిమేల్ బాడీ ఏదైనా కావచ్చు. మనుష్య శరీరము. పుణ్యము, సత్కర్మజన్యము. అంటే సత్కర్మ అంటే పుణ్యకర్మ అని అర్థం. సత్కర్మ అంటే పుణ్యకర్మ. పుణ్యకర్మ వలన పురుష శరీరం. పురుష శరీరం అంటే మేల్ శరీరం అనుకోవద్దు. పురుష అంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం సాంస్క్రిట్లో. పురుష శరీరం అంటే మనుష్య శరీరం వచ్చిందని అర్థం. కండిషన్ ఆఫ్ ది బాడీ చూసాం. వాట్ ఈస్ ది కండిషన్? పర్సెప్టిబుల్ అంటే స్పష్టంగా మన కళ్ళకు కనిపిస్తుంది, అది కండిషన్. విజిబుల్, టాంజిబుల్, పర్సెప్టిబుల్. కాజ్ చూసాం, ఏంటది? సామాన్య కారణం, విశేష కారణం. తర్వాత ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, బాడీ చేసే పని ఇప్పుడు చూడబోతున్నాం మనం. ఏం చేస్తుంది బాడీ అంటే దాని ధర్మం ఏమిటి? అది ఒక టెంపరీ రెసిడెన్స్. ఈ స్థూల శరీరం అనేది మనకి ఒక ఇల్లు లాంటిది, ఒక ఎవోర్డ్, ఒక ఇల్లు లాగా జీవుడికి ఒక గూడులాగా ఉపయోగపడుతుంది. టెనమెంట్ అంటారు. ఈ ఇంట్లో ఉండి జీవుడు జగత్తుతో వ్యవహారం కొనసాగిస్తాడు. ఇప్పుడు ఒక ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అయింది, వేరే ఊరికి వెళ్తాడు, ముంబై, కలకత్తా వెళ్తాడు వేరే ఊరికి. అప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాడు? ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటాడు. ఆ ఇల్లు అద్దెకి తీసుకున్న తర్వాత మిగిలిన పనులు చేస్తాడు. గ్యాస్ కనెక్షన్ అంటాడు, ఇంకా పిల్లల స్కూల్ దగ్గరలో ఉందా అవన్నీ చూసుకుంటాడు. గ్రాసరీ షాప్ ఎక్కడుంది అన్నీ తర్వాత ముందల ఒక ఇల్లు తీసుకుంటాడు. తర్వాత మిగిలిన వ్యవహారాలు, పాలు పళ్ళు అవన్నీ. సో ఇది ఒక ఎబోర్డ్, ఒక ఇల్లు, ఒక టెనమెంట్. అద్దె ఇల్లు తాత్కాలిక నివాసము, గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ కాదు ఇది, తాత్కాలిక నివాసము. జీవుడు ఈ స్థూల శరీరంలో కొంతకాలం ఉండి మరొక బాడీలోకి వెళ్తాడు. పునర్జన్మ. మరలా మరొక బాడీలోకి వెళ్తాడు, మరలా మరొక బాడీలోకి వెళ్తాడు. ఇది నేను ఎంతసేపు అయినా చెప్పొచ్చు, ఎన్ని గంటలైనా చెప్పొచ్చు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైంది? బిగినింగ్లెస్ టైం, అనాది, ఒక తాత్కాలికమైన వసతి. ఇది టెంపరీ రెసిడెన్స్. కాబట్టి దీన్ని అతిగా ఊహించుకోవద్దు, అతిగా ప్రేమించద్దు. డోంట్ టూ మచ్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ బాడీ. హౌస్, మనం బాడీని, మనం ఇల్లు అంటే మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, నివాసయోగ్యంగా ఉండాలి, అంతవరకు ఓకే. ఇది అద్దె ఇల్లు. ఒకరోజు వెకేట్ చేయాలి, నేను చేయను, నేను ఎట్టి పరిస్థితుల్లో వెకేట్ చేయను అని అంటారా? నీకు ఇష్టం లేకపోతే బలవంతంగా ఇంటి యజమాని ఖాళీ చేయిస్తాడు. ఎవరు ఇంటి యజమాని? ఎవరు? భగవంతుడు. వివరంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, మీ అందరికీ నోటుకొచ్చు ఈ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అర్జున, నీ ఫిజికల్ బాడీతో ఎక్కువ బంధం పెంచుకోకు. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇవ్వు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకు. ఆయతనం అంటే రెసిడెన్స్, అబోర్డ్, ఇల్లు. ఇల్లు ఎందుకు? భోగ. భోగ అంటే భోగాలు కానీ కాదు అర్థం. భోగ అంటే అనుభవాలు. ప్లెజరబుల్, పెయిన్ఫుల్ అంటే సుఖ దుఃఖ తటస్థ అనుభవాలు. సుఖానుభవాలు, దుఃఖానుభవాలు, మిశ్రమ అనుభవాలు. తటస్థాన్ని కాదు, మిశ్రమ అనుభవాలు. మిశ్రమ అనుభవాలు అంటే ఏంటి? ప్లెజరు కొన్ని, పెయిన్ కొన్ని, ప్లెజరు పెయిన్ కలిసి కొన్ని. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు ఇంటర్మీడియట్ రాశాడు, ఒక 10th క్లాస్ రాశాడు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ఒకడు. మీ ఇద్దరు పిల్లల్లో ఒకటి 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు.
ఒక కొడుకు ఫెయిల్ అయ్యాడు, ఒక కొడుకు పాస్ అయ్యాడు. సుఖ దుఃఖ మిశ్రమ అనుభవం కదా ఇది. అలా సుఖానుభవము, దుఃఖానుభవము, మిశ్రమ అనుభవం ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ ఫిజికల్ బాడీలో. తర్వాత స్వభావం ఏమిటి, బాడీ యొక్క స్వభావం, నేచర్, స్థూల శరీరం యొక్క నేచర్ ఏమిటి? వికారవత్ ఏతత్ స్థూల శరీరం. సబ్జెక్ట్ టు చేంజ్. వికారం అంటే వాంతులు అవుతున్నాయని కాదు అర్థం. వికారం అంటే చేంజ్ అని అర్థం. సవికారము. నిర్వికారము అంటే విభజించలేనిది. సవికారము అంటే విభజించగలిగినది, మార్పు చెందేది. సవికారం. ప్రతి సెకండు, ప్రతి క్షణం బాడీలో అనేక వేల లక్షల సెల్స్ చనిపోతాయి. అనేక వేల లక్షల సంఖ్యలో కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి. జుట్టు పెరుగుతుంది, గోళ్ళు పెరుగుతాయి, ఆహారం అరిగిపోతుంది, మనకు ఆకలి వేస్తుంది. ఈ మోడిఫికేషన్స్ని మనకి షడ్ వికార అంటే 6 మార్పులుగా చెప్పారు. అవి ఏంటంటే అస్థి. అస్థి అంటే ఉన్నది. ఎక్కడ ఉన్నది? మనకు కనపడకుండా తల్లి గర్భంలో ఉన్నది. పొటెన్షియల్ ఎగ్జిస్టెన్స్ అంటారు. గర్భాశయంలో మన కళ్ళకు కనపడకుండా పిండం ఉంటుంది. ఫీటస్, ఫీటల్ ఎగ్జిస్టెన్స్. ఫ్యాటల్ ఎగ్జిస్టెన్స్ కాదు, ఫీటల్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. గర్భంలో పిండ రూపంలో ఉంటుంది అస్థి. తర్వాత జాయతే, వచ్చేసింది బయటికి, పుట్టింది. కమ్స్ అవుట్ ఆఫ్ ది వూంబ్, బర్త్ అనమాట. పుట్టడం జరిగింది, జన్మించింది. జాయతే. వర్ధతే. వర్ధతే అంటే పెరిగింది, 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 పెరిగింది. ఎంతవరకు? సుమారు 20 ఏళ్ళు వచ్చేదాకా బాగా చక్కగా పెరుగుతుంది. అంటే అన్ని లిమ్స్ మంచిగా అడల్ట్ బాడీ అనమాట, బాగా పెరిగింది. తర్వాత విపరిణమతే. ఒక 20 ఏళ్ళ నుంచి సుమారుగా ఒక 50-55 ఏళ్ళ వరకు అలాగే ఉంటుంది, ఇంకా పెరగదు, కానీ మార్పులు చెందుతుంది అనమాట. మార్పులు చెందుతుంది. మెటమార్ఫోసిస్ అంటారు. అది అంటే అది డీకే కాదు, గ్రోత్ కాదు. గ్రోత్ కాదు, డీకే కాదు. ఇట్ అండర్గోస్ చేంజ్. మనకి లావ్ అవుతాం, మళ్ళీ సన్నపడతాం, లావ్ అవుతాం, సన్నపడతాం, ఇంకేదేదో చాలా చాలా మార్పులు జరుగుతాయి. సో అదే సేమ్ ప్లేన్లో మార్పులు జరుగుతాయి. విపరిణమతే. తర్వాత అపక్షీయతే. అపక్షీయత ఏంటంటే మెల్లగా డీకే జరుగుతుంది అనమాట, డిసింటిగ్రేషన్, క్షయం అవటం మొదలవుతుంది. వినశ్యతి, కాలిపోతుంది, చనిపోతుంది. పెరిషస్, డైస్. ఇవి 6 వికారాలు. ఈ మోడిఫికేషన్స్ ఈ బాడీకి ఉంటాయి. దీన్ని ఫిజికల్ బాడీ, స్థూల శరీరము. ఇది అనాత్మ నెంబర్ 1 అంటారు. ఆత్మబంధులారా, అహం బ్రహ్మ అస్మి, ఇదే జ్ఞానం అందరికీ మనకు ఉంటుంది. వేదాంత క్లాస్ అవగానే, చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళగానే, ఈ క్లాసు పూర్ణమద చెప్పగానే మిమ్మల్ని సమస్యలు చుట్టుముడతాయి. చుట్టు పుడితే, మీ సమస్యల వలయంలో మీరు చిక్కుకుంటే మీకు నిశ్చయ జ్ఞానం లేదని అర్థం. అంటే మీకు రాగద్వేషాలు ఉండకూడదు. ఇప్పుడు పెళ్లిలో ఒక వ్యక్తి ఉంటాడు, పెళ్లిలో స్వాగతం చెప్తాడు, అందరి మీద ఏం చేస్తారు? పన్నీరు చల్లుతారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంచుని పన్నీరు చల్లుతారు. ఒకళ్ళ మీద ఎక్కువ పన్నీరు, ఒకళ్ళ మీద తక్కువ పన్నీరు చల్లరు. ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు, అట్లా పన్నీరు చల్లుతుంటారు. కాబట్టి రాగద్వేషాలు ముందర తటస్థీకరించుకోవాలి. ఇప్పుడు పదార్థం బయట ఉంటే పదార్థం అంటాం, ఒక షాప్లో ఉంటే నీ వద్ద ఉంచుకున్నావు టీవీ, ల్యాప్టాప్, పెన్ను, ఏదైనా వస్తువు నీది వస్తువు అయింది, ఇది నా వస్తువుని రాగం పెంపొందించుకొని ఆ వస్తువులు లేనిదే నా జీవితం లేదు అని ఒక బానిసత్వానికి మనం లోనవ్వకూడదు. పదే 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 మన వేదాంత రత్నాలు గుర్తుపెట్టుకోవాలి. వేదాంత రత్నాలు ఏంటది? నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. తర్వాత చైతన్య లక్షణాలు. చైతన్య లక్షణాలు అంటే నా లక్షణాలు. చైతన్యం అంటే అక్కడ ఉందా? నేనే చైతన్యం. చైతన్య లక్షణాలు అంటే నా లక్షణాలే. చైతన్యం శరీరంలోని ఒక భాగం కాదు, శరీరం యొక్క లక్షణం కాదు, శరీరంలో నుండి ఉత్పన్నం చెందింది కాదు అని అనకూడదు. నేను చైతన్య స్వరూపాన్ని, నేను ఈ శరీరంలోని ఒక భాగం కాదు,
నేను ఈ శరీరం యొక్క లక్షణం కాదు. అలా పదే 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 మననం చేసుకోవాలి. నిధిధ్యాసనం అంటే నేను ఆత్మను, నేను చైతన్య స్వరూపం అని అనుకోవటం ఒక్కటే కాదు. నేను అనాత్మను కాదు, అనాత్మ మిథ్యాత్వం గురించి ఆలోచన చెయ్యాలి. నేను ఆత్మను అనుకోవటం ఓకే, నేను అనాత్మను కాదు, అనాత్మ మిథ్యాత్వం గురించి కూడా చాలా గట్టిగా ఆలోచన చేయాలి. తాడు తెలియటం కాదు, పాము లేదని కూడా తెలుసుకోవాలి. తాడు తెలిసిందంటే పాము లేదు. ఆత్మ చైతన్యం తెలిస్తే అనాత్మకు ఉనికి లేదు. రోజు మనసుకు పొదును పెట్టు, ఈ ఆలోచనలను గమనించు. ఆలోచనలే మన గమ్యాన్ని చేరుస్తాయి. వాచ్ యువర్ థాట్స్, దే బికమ్ యువర్ వర్డ్స్ అంటాం కదా. ఈ ఆలోచనలను గమనించు, అవి నీకు మాటలుగా వ్యక్తమవుతాయి. నీ మాటలను గమనించు, అవి నీ చేతలవుతాయి, కర్మలైపోతాయి. నీ కర్మలను గమనించు, అవి నీ అలవాట్లుగా మారిపోతాయి. నీ అలవాట్లు గమనించు, అది నీ స్వభావం అవుతుంది. నీ స్వభావాన్ని గమనించు, అది నీ గమ్యం అయిపోతుంది. ఆత్మబంధువులారా, బస్సులో, విమానంలో ఎమర్జెన్సీ డోర్ అని ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ డోర్ రోజు దాన్ని పనిచేస్తుందా లేదా అని వాళ్ళంతా కూడా మెకానిక్లు గమనిస్తారు, రిపేర్ చేస్తారు, చక్కగా మంచి కండిషన్లో పెడతారు. కానీ ఎమర్జెన్సీ డోర్ ఎప్పుడు తెచ్చుకోరు. ఎప్పుడు తెచ్చుకుంటారు? ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఆ ఎమర్జెన్సీ డోర్ వాడతారు. అలాగే నీకు ఆత్మజ్ఞానం ఉంది. అవసరమైనప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు ఎమర్జెన్సీ డోర్ లాగా ఈ జ్ఞానం నీకు ఉపయోగపడాలి. నీకు కర్మయోగ తెలుసా? పరిపక్వత ఉందా? కర్మయోగిలో పండిపోయావా? అంతర్వేక్షణ చేసుకో. అంతర్వేక్షణ చేసుకోవాలి. చేసుకుంటేనే కదా తెలుస్తుంది. ధ్యానం, విశ్రాంతి ధ్యానము, ఏకాగ్రత ధ్యానము అంటే కాన్సన్ట్రేటెడ్ మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ మెడిటేషన్, ఫోకస్ మెడిటేషన్ అని చిలక పలుకులు పలికితే లాభం లేదు. చేస్తున్నావా? ఏకరూప ఈశ్వర ధ్యానం చేస్తున్నావా? సగుణీశ్వర ధ్యానం, విశ్వరూప ధ్యానం చేస్తున్నావా? విలువల ధ్యానం, విలువలంటే వర్చ్యూస్, వాల్యూస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ చేస్తున్నావా? క్షుణ్ణంగా ఆచరణాత్మకంగా. వేదాంత అంటే ప్రాక్టికల్ వేదాంత. వాచా వేదాంతాన్ని ఎవరు వేదాంత అనరు. ఇది ఆచరణాత్మకమైన వేదాంతం, వాచా వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం. ఇప్పుడు మెల్లగా వేదాంత రత్నాలతో నిధిధ్యాసన ధ్యానం జరగాలి. రోజు మీరు నిద్ర లేచే ముందు ఈ నిధిధ్యాసన ధ్యానంతోనే లేవాలి. పక్క మీద పడుకునే లేవకుండానే. మీరు కూర్చో అవసరం లేదు, కుర్చీలో కూర్చో అవసరం లేదు, కళ్ళు మూసుకోవసరం లేదు, ఏం లేదు. పక్క మీద పడుకుని లేచేటప్పుడు మీరు ఈ ఏమంటారు వేదాంత రత్నాలు మననం చేసుకుంటూ లేవాలి. సాధన చతుష్టయ సంపత్తి సంపూర్ణంగా లేనిదే, గుర్తుపెట్టుకోండి. సాధన చతుష్టయ సంపత్తి సంపూర్ణంగా లేనిదే. నీకు ఎన్ని జన్మలైనా శాస్త్రం వంటబట్టదు. గానుగెద్దులాగా పునరపి జననం పునరపి మరణం చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం. నిర్గుణ ఈశ్వరుడు ఎవరు? నిర్గుణ ఈశ్వరుడు ఎవరు అంటే ఏం చెప్తా? నేనే. నిర్గుణ ఈశ్వరుడు ఎవరు? నేనే అని స్పష్టంగా తెలియాలి. ఇది ఆత్మజ్ఞానం. మార్నింగ్ లేవగానే ఈ వేదాంత రత్నాలతో, ఆత్మజ్ఞానంతో మనం మననం చేసుకుంటూ లేవాలి. అప్పుడు పోకుండా ఉంటుంది అనమాట. లోపల సింక్ అవుతుంది, మంచిగా ఇవాపరేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు నిద్ర లేచే ముందు మనం ఆత్మజ్ఞానము అనేటటువంటి నిధిధ్యాసన దీంతో మనం లేవాలి. అంతేగాని వర్రీస్తో లేవకూడదు. టుడేస్ ఎజెండా ఏమిటి, ఇవాళ అది చేయాలి, బ్యాంక్ వెళ్ళాలి, అటువంటి అవి ఆటోమేటిక్గా చేస్తాం మనం, అది వేరు. అహంకారం చేసే పనులు ఉంటాయి, కానీ నేను ఆత్మని, నేను అహంకారాన్ని కాదు అని స్పష్టంగా మనం అనుకుంటూ నిద్ర లేవాలి. ప్రాతస్మరణ స్తోత్రం అంటారు దాన్ని. ప్రాతస్మరామి హృది సంస్మృదాత్మతత్వం, అది అలాంటిది. అవన్నీ గుర్తుపెట్టుకుని మీరు నిద్ర లేవాలి. ఓం తత్సత్. సర్వం కృష్ణార్పణమస్తు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.